క్షేమం కలుగుతుంది అని అర్థం. అందుకే ఎవరైనా సరే దేవుడికి అర్చన చేయాలి, ఫలితాలు పొందాలి. కానీ నేను ఇక్కడ కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలనుకుంటే కనీసం కాఫీ కావాలన్నా ఇంట్లో భార్యని పిలిచి కాఫీ తయారు చేయమంటే ఈరోజు కాఫీ పొడి లేదు పో, పాలు లేవు పో, చక్కెర లేదు పో అని ఆమె ఎన్ని చెప్తుందో భార్యే ఆమె మర్చిపోయి తన యొక్క లక్షణాన్ని మర్చిపోయి తన యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి అర్జునుడు ఇది పాపం కదా అంటున్నాడంటే ఇది ఎంత మార్పు ఆలోచించండి. కాబట్టి భగవద్గీత బోధించవలసిన అవసరం ఏమిటంటే శ్రీకృష్ణుడు అర్జున ఇది నీ కర్తవ్యము, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని చెప్పడానికి ఈ గీతను బోధించవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే అర్జునునకు శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. కాబట్టి ఇది గీతను బోధించడానికి ఏర్పడినటువంటి అవకాశంగా మనం భావించుకోవాలి. నమస్తే.